హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతిస్ కుకింగ్ అడ్డా. ఈ రోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ వచ్చేసి బెండకాయ ఇగురండి. ఇదైతే చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బెండకాయ ఇగురు అన్నది కేవలం 15 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి ఈ డిష్. కానీ చాలా మంచిది. సో తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఏమేం కావాలో రెసిపీకి చూపించేస్తాను, చూసేసేయండి. చూడండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ 2 టమాటోలను కూడా కట్ చేసుకొని, బెండకాయలు కూడా మనం ఫ్రైకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బెండకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూసేసేయండి, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆ తర్వాత బాండీ పెట్టి బాండీ కాస్తంత వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద గరిటెతో ఆయిల్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే మనం ముందుగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంది కదండి, ఈ రెండింటిని కూడా ఆయిల్లో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు దోరగా వేపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని ఈ ఆనియన్స్ లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు మొత్తంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయాలి. చాలా మంది బెండకాయ ఫ్రై చేస్తారు, బెండకాయని పులుసు పెట్టుకుంటారు. సో ఇవి కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే మనం బెండకాయని ఫ్రై చేసేటప్పుడు జిగురంతా పోయేలాగా మనం ఫ్రై చేసుకుంటాం. అండ్ అలాగే బెండకాయని పులుసు పెట్టేటప్పుడు కూడా బెండకాయలు వేసినప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా కొంచెం లోపల జిగురుగా ఉంటుంది కదా, సో అదంతా పోయినంత వరకన్నా మనం ఫ్రై చేసి ఆ తర్వాత పులుపు వేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బెండకాయలో ఉన్నటువంటి పోషకాలు, జిగురు ఉంటుంది కదండి గుజ్జుగా, సో ఆ జిగురు కూడా పోతుందండి. అది పోవడం వల్ల మనం చాలా లాస్ అయిపోతాం. అంటే మన మోకాళ్ళు ఉంటాయి చూడండి, మోకాళ్ళలో గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు అయిపోతుంది, మోకాళ్ళు అరిగిపోతున్నాయి అంటారు కదండి. సో దానికి హెల్ప్ చేయడానికి అయితే మాత్రం ఈ బెండకాయ చాలా బెస్ట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. బెండకాయలో ఉన్నటువంటి జిగురు ఏదైతే ఉందో అది మనం తీసుకుంటే మన బాడీకి చాలా మంచిదండి. మన మోకాల్లో ఉన్నటువంటి గుజ్జుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటాం కదా, ఆ మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడం వల్లనే మనకి ఈ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో జాయింట్స్ పెయిన్ ఇవన్నీ ఉన్న వాళ్ళు తప్పకుండా బెండకాయని ఇగురు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనము జిగురుని ఏ మాత్రం కూడా పోనివ్వకుండా చక్కగా చేసుకుంటాం. రైస్ అంతా కూడా జిగురుగా చాలా బాగుంటుంది. అంటే చాలా మందికి నచ్చదు జిగురుగా ఉండడం వల్ల, కానీ చాలా హెల్త్కి మంచిదండి. ఎవరైతే కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో తప్పకుండా బెండకాయని తినాలి. వారానికి ఒక్కసారైనా లేకపోతే 2 సార్లైనా తప్పకుండా తినాలండి. ఎందుకంటే ఆ గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జుకి ఈ జిగురు అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా తినండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఈ 2 యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. కారానికి ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని మొత్తంగా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీనిని అటు ఇటుగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలపండి, ఎక్కువసేపు మాత్రం కలపద్దు, జిగురు మొత్తం ఆవిరైపోతుంది. సో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ముద్దంతా బెండకాయల్లో కలిసిన తర్వాత ఇందులో మనము ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత 1 నిమిషం పాటు అటు ఇటుగా కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ కర్రీ అయితే మాత్రం, కానీ చాలా హెల్దీ. చూడండి జిగురు ఎంత బాగా వచ్చిందో అప్పుడే కుక్ అవ్వక ముందే. చూసారు కదండి, ప్రాసెస్ అయితే ఎంత ఈజీనో. మనం ఎప్పుడు ఎలా అయితే కూర వండుకుంటామో అదే విధంగా వండుకుంటాం. కాకపోతే దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేసేయకుండా వెంటనే వాటర్ వేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ లోపల ఉన్నటువంటి జిగురంతా కూడా ఆవిరైపోకుండా మనకి కర్రీలోనే ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా చేసేసేయచ్చు ఈ కర్రీని అయితే మాత్రం. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ కాళ్ళ నొప్పులు అంటే పెద్దవాళ్ళకే కదండి మేబీ కాళ్ళ నొప్పులు ఉంటాయి ఎక్కువగా. సో పెద్దవాళ్ళే కాదండి, వయసులో ఉన్న వాళ్ళు, చిన్న వాళ్ళకి కూడా పెట్టడం వల్ల, స్టార్టింగ్ నుంచి తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఏజ్ వచ్చేసరికి అంత పెయిన్స్ ఉండవు. సో తప్పనిసరిగా డిష్ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా కమెంట్ చేసేసేయండి. అండ్ అలాగే బెండకాయతో మీరు ఎక్కువ ఏ రెసిపీని ట్రై చేస్తారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కుక్ అవడం స్టార్ట్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయ కూడా ఎక్కడా విరిగిపోకుండా చక్కగా గుండ్రంగా మనకు వస్తుంది. అండ్ అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గర పడి ఉంటుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, అంతేనండి. బెండకాయ అండ్ అలాగే రైస్ టేస్ట్ అయితే చేసి చెప్తాను ఎట్లా వచ్చింది అన్నది.
ఫస్ట్ ముద్ద అయితే మీరు తినేసేయండి. చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి కొత్త వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి. పర్వాలేదు, ఈ అమ్మాయి చేయగలుగుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.